హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి చింతపండుతో ఆవ పులిహోర. చాలా బాగుంటుంది కదండి. కాకపోతే చేయడానికే కొంచెం భయపడుతూ ఉంటాం. అయితే ఆవ ఎక్కువైపోతుంది, లేకపోతే పులుపు తక్కువైపోతుంది, అన్నం ముద్దయిపోతుంది అని. వీటన్నిటికీ కూడా సింపుల్ టిప్స్ని ఈరోజు ఫాలో అవుతూ మీరు కూడా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఎలా చేసుకోవాలి, అలాగే కుక్కర్లో వండినా కూడా రైస్ పొడి పొడిలాడుతూ రావాలి అంటే ఎలాంటి టిప్స్ను పాటించాలి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ పావు కేజీ రైస్ని కుక్కర్లో వేసి 2-3 సార్లు కడిగేస్తూ ఉన్నాను. ఈ గ్లాస్తో పావు కేజీ రైస్ అనమాట. అయితే రైస్ని సోనా మైసూర్ కానీ బాస్మతి కానీ మీకు నచ్చింది ఏదైనా కూడా తీసుకోవచ్చు. 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్లను పోసుకోండి. నీళ్ళను పోసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఉప్పు కూడా ఈరోజు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి అయితే చూద్దాము. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు వేరుశనగ నూనెను వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చాము అంటే రైస్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా చల్లారిన తర్వాత కూడా అస్సలు ముద్ద అయిపోకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. మనం వేసిన నూనె అలాగే ఉప్పు వల్ల రైస్ అనేది ఓవర్ కుక్ అవ్వకుండా అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కుక్కర్లో ఎప్పుడు చేసినా కూడా మీరు ఇదే విషయాన్ని ఫాలో అవుతూ ఉండండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బాగా వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ బేషన్ కానీ తీసుకొని దాంట్లోకి 3 పచ్చిమిరపకాయలు పొడవుగా చీలికలుగా చేసుకొని అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసేసుకోండి. రైస్ వేసిన తర్వాత గరిటెని వెనక్కి తిప్పి స్లోగా అన్నాన్ని మొత్తం విడదీయండి. ఇలా స్ట్రైట్గా వాడకండి, ఇలా వెనక్కి తిప్పి స్లోగా కదుపుతూ అన్నాన్ని చల్లారనివ్వండి. ఈ అన్నం చల్లారే ముందు ఇందులో ఏం చేస్తారంటే ఒక చిన్న టీ గ్లాస్తో ఆయిల్ని తీసుకోండి. 1/2 గ్లాస్ మాత్రమే తీసుకోండి. 1/2 గ్లాస్లో సగం నూనెని ఇందులోకి వేసుకోండి. సగం నూనె మిగతాది మనం పోపు పులుసు అవన్నీ ఉడకపెట్టుకోవడానికి వాడతాం. అందుకని సగం నూనెని మాత్రమే వేసుకొని అస్సలు ఇంకెప్పుడు కదపకండి, ఇలానే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని చింతపండుని నానబెట్టుకుందాం. అయితే ఈ చింతపండు విషయానికి వచ్చినట్టయితే మీ చేతుల్లో పిడికెడు ఉంది కదా, పిడికెట్లో ఎంత చింతపండు అయితే పడుతుందో అంత చింతపండుని తీసుకోండి. ఈనెలు పిక్కలు ఉన్న ఏమీ కాదు, అలానే కడిగేసి 2-3 సార్లు నానబెట్టేసుకోండి. పావు కేజీ రైస్కి మీరు పిడికెలతో గట్టిగా ప్రెస్ చేసి పట్టుకునే అంత చింతపండు మాత్రమే పడుతుంది. అలాగే ఇందులోకి ఇందాక టీ గ్లాస్ వాడాను కదా, అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఈ నీళ్ళని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చింతపండు గుజ్జు మొత్తం సపరేట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవ్వండి. మీరు కళ్ళు మూసుకొని ప్రిపేర్ చేసినా కూడా చింతపండు పులిహోర 100% చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చింతపండులో రసం అంతా వచ్చిన తర్వాత ఆ పిప్పిని మొత్తం ఇలా గట్టిగా పిండి తీసేసేయండి. చింతపండులో కూడా మెజర్ చేసే వాటర్ పోసుకున్నాం కాబట్టి పులుసు అనేది మరీ పల్చగా గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఏ టీ గ్లాస్ అయితే వాడామో ఇందాక చింతపండులో నీళ్లు పోయడానికి అదే టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు ఆవాలు తీసుకోండి. ఒక మిక్సీ జార్లో ఈ ఆవాలను వేసుకున్న తర్వాత చిన్నవి అయితే కనుక ఎండుమిరపకాయలు 2 వేసుకోండి. ఒకవేళ పెద్ద ఎండుమిరపకాయలు అయితే కనుక 1 వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే ఆవాలు ఎన్నైతే తీసుకున్నామో అన్ని వాటర్ పోసుకోండి. ఇందాక టీ గ్లాస్లో సగానికి తీసుకున్నాం కదా, అదే 1/2 గ్లాసులు వాటర్ని కూడా పోసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. మనం వేసిన ఉప్పు ఎండుమిరపకాయ వల్ల మనం పులిహోర కాస్త లేటుగా కలిపినా కూడా ఆవు పిండి అనేది వగర్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనం టీ గ్లాస్ మెజర్ చేసుకున్నాం కదా, అదే గ్లాస్ని పోపుకు కూడా మెజర్ చేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 2 టీ స్పూన్ల వరకు మనం వేరుశనగ గుళ్ళు వేసుకునేటప్పటికి ఆల్మోస్ట్ గ్లాస్ అనేది ఫిల్ అయిపోయింది కదా. పైన కొంచెం ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీని మనం జీడిపప్పుతోటి ఫిల్ చేసుకోవచ్చు. జీడిపప్పుని మనం ముందే వేసేస్తామంటే మాడిపోతుంది కదా, అందుకని పక్కకు పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఇందాక పావు గ్లాసుడు ఆయిల్ మిగిల్చాం కదా, ఆ ఆయిల్ని ఇందులోకి వేసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక ముందుగా మెజర్ చేసి పెట్టుకున్న పోపు సామాను వేసుకోండి. ఇలా మెజర్ చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కువ తక్కువ పోపులు అవ్వకుండా ఉంటాయి. అలాగే ఇంకో విషయం ఏంటంటే వేసేటప్పుడు ఒకటి మర్చిపోయాము ఒకటి వేయలేదు అనే ఆలోచన కూడా ఉండదు. ఇంక ఇక్కడ పోపు అంతా కొంచెం వేగింది అనుకున్నాక ఇప్పుడు జీడిపప్పుని వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. పప్పులు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఇందాక మనము 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొక 3 పచ్చిమిరపకాయలని పొడవుగా చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒక్కసారి వేయించుకోండి.
అలాగే ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని కచ్చాపచ్చాగా బాగా మెత్తగా అయ్యేట్టుగా దంచుకోండి. ఇలా దంచుకోవడం వల్ల అల్లం ఫ్లేవర్ అనేది పులిహోరలోకి చక్కగా దిగుతుంది. అల్లం కూడా వేసాక ఒక్కసారి వేయించుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా ఆయిల్లో వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు వేయించిన మెంతి పొడిని కూడా వేసుకోండి. ఈ మెంతి పొడి వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి వేయించుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం ఇందులోకి వేసుకొని కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. చింతపండు గుజ్జుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి 8 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. అయితే దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేస్తున్నాను. ఈ ప్లేస్లో చిన్న బెల్లం ముక్కనైనా కూడా వేసుకోవచ్చు. బెల్లం వేయడం వల్ల పులిహోర టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వండి. ఇది ఉడికేలోపు మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నం ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరగ కలుపుకోండి. ఇలా తిరగ కలుపుకోవడం వల్ల మనం పులుపు వేసి కలిపేటప్పుడు ఈజీగా కలుస్తుంది. చూసారు కదా, 2-3 నిమిషాలకి చింతపండు గుజ్జు అనేది దగ్గర పడి ఉంటుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడకాలి. ఇది 2-3 నిమిషాలు ఉడికేటప్పటికి ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకొక అర టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి. ఉప్పు మొత్తం మనం 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసాము. పావు కేజీ రైస్కి 1.5 టీ స్పూన్ల ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఉప్పు వేసాక మరీ చెక్కబడేదాకా కాకుండా 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును మొత్తం మనం చల్లారి పెట్టుకున్న అన్నంలో వేసుకొని గరిటిని వెనక్కి తిప్పి మాత్రమే కలుపుకోండి. ఇలా ఫ్రంట్కి కదిపేటప్పుడు గరిటితోటి తీయాలి. మళ్ళీ వెనక్కి కదిపేటప్పుడు గరిటి వెనకతో మాత్రమే కలుపుకోవాలి. అప్పుడు మనం చేయి పెట్టి కలిపే అవసరం ఉండదు, చక్కగా కలిసిపోతుంది. అలాగే రైస్ కూడా ఏమాత్రం విరిగిపోదు. చూసారు కదా, ఈ విధంగా చింతపండు పులుసు మొత్తం పట్టింది అనుకున్నాక ఇంకొక నిమిషం పాటు దీన్ని చల్లారనిచ్చి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి. మొత్తం ఇంగువ వచ్చేసి అర టీ స్పూన్ వరకు వేసాను. ఇంకా అలాగే ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆవు పిండి ఉంది కదా, ఆవు పిండిని ఇప్పుడు ఇందులోకి వేసుకోండి. అన్నం వేడిగా ఉన్నప్పుడు, చింతపండు పులుసు వేడిగా ఉన్నప్పుడు ఆవు పిండి వేయకూడదు. అందుకని 1-2 నిమిషాలు చింతపండు పులుసు కలిపిన తర్వాత చల్లారనిచ్చి అప్పుడు ఆవు పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఆవు పిండి మొత్తం కలిపేటప్పటికి మనకి ఆవు పులిహోర అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. ప్రతి టిప్ని పాటిస్తూ చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ పులిహోరని గట్టిగా ఇలా గరిటతోటి ప్రెస్ చేసి మూత పెట్టేసి కనీసం ఒక గంట అయినా పక్కకు పెట్టేసుకొని గంట తర్వాత తింటే చాలా బాగుంటుంది. చూడండి, గంట తర్వాత ఆవపిండి మొత్తం ఆ రైస్లో చక్కగా కలిసి ఆవ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిరగ కలుపుకొని మనం అమ్మవారికి నైవేద్యంగా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఎప్పుడన్నా పులిహోర తినాలనిపించినా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పులిహోరని ప్రిపేర్ చేసేటప్పుడు ఎంతమందికి ఎంత రైస్ పెట్టాలి అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. అయితే మనం కేజీ పులిహోర తీసుకున్నాం అనుకోండి, 8 నుంచి 12 మందికి హ్యాపీగా సరిపోతుంది. బాగా ఎక్కువగా తినేవాళ్ళైతే 8 మందికి కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు దీన్ని బట్టి ఇంట్లో వాళ్ళని చూసుకొని క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.